రైట్. మీకు ఇంటి ముందు చెప్పినప్పుడు ఫస్ట్ సిలాయిజం అనేది డయాగ్రామ్ ప్రకారం చెప్పిన అంటే ఇప్పుడు చెప్పినా కదా ఓన్లీ కేసు ఓన్లీ ఎఫ్యూ కేసు అనేది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక డయాగ్రామ్స్ కాకుండా చేసేది ఉంటుందండి. బట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోన రెండు నేర్చుకోకపోతే బెటర్గా ఉంటాయి. కొన్నిసార్లు ఏదైనా నీకు కొంచెం లెక్క చేసేటప్పుడు ఇప్పుడు దీని నుంచి మనకి ఒక 50 క్వశ్చన్ రావాలి ఒక చాప్టర్ నుంచి వస్తాయా రావు. సో అందుకోసం దీనిలో చేసేటప్పుడు ఒకవేళ నీకు ఏమన్నా ఈ 150 మీద కొంచెం కమిటీ అనిపించింది అంటే కదా మనం ఏం చేయొచ్చు డయాగ్రామ్ ప్రకారం చేసేయచ్చు అనమాట. రైట్. సో రెండు చూసుకునేది బెటర్. చూడండి 150 మీద నార్మల్గా ఫస్ట్ మీకు ఏం చెప్పాను ఫస్ట్ 4 రకాల సెంటెన్స్ ఉంటాయని చెప్తే నేను 4 రకాల సెంటెన్స్ చెప్పండి. ఫస్ట్ ఏం చెప్తుంది చెప్పండి ఆల్ ఏఆర్ ఆల్ ఏఆర్ బి అని చెప్పాం. తర్వాత ఇంకోటి ఏం చెప్పాము సమ్ ఏఆర్ బి ఇది చెప్పినాం. తర్వాత ఇంకోటి ఏం చెప్పినాం నో ఏ ఈజ్ బి అని చెప్పినాం. తర్వాత సమ్ ఏఆర్ నాట్ బి. వీటికి డయాగ్రామ్ ప్రకారం చెప్పినాం. బట్ మనకి ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం కాకపోకున్నాక ఈ 4 సెంటెన్సెస్ వస్తాయి. రైటా. ఇంకొకసారి కొన్నిసార్లు ఏమి ఇస్తాడంటే ఆల్ నాట్ అనేసారు ఆల్ నాట్ అని వస్తుంది. ఆల్ నాట్ అంటే ఎప్పుడైనా దేనికి ఈక్వల్ ఉంటుంది చెప్పండి ఆల్ నాట్ అంటే ఏమైనా చెప్పండి ఆల్ నాట్ అంటే ఏమని చెప్పింది గుర్తుండదు తిందంటారా రైటా. అన్ని కాదని కదా అర్థము. అన్ని కాదంటే మనం నోనే అర్థము. అర్థమేనా. ఆల్ ఏ ఆర్ నాట్ బి అంటే అన్ని ఏలు బీలు కాబట్టి నో ఏ ఈజ్ బి అనే కదా అర్థము. సో అవన్నీ వదిలేసేయండి. బట్ మనం మ్యాక్సిమం మనకి ఎగ్జామ్ పడేటప్పుడు ఎక్కడైనా ఇవి మాత్రమే పడతాయి. బట్ ఈ సెంటెన్స్ ఇవి ఆగే వచ్చేది ఈ 4 అనేది ఇచ్చేది. సో ఈ 4 ఇచ్చినప్పుడు మనం బయట తీసుకుంటున్నాడంటే ఆల్ కేసు ఇచ్చిందంటే ఏం కేసు ఆల్ కేసు ఇచ్చిందంటే మనం ఏం తీసుకున్నామంటే 150 తీసుకోవాలి. ఫస్ట్ ఏముంటుంది సబ్జెక్టు ప్రిడికేట్ అని అంటున్నాడు. కొంతమంది సబ్జెక్ట్ ప్రిడికేట్ అంటారు, కొంతమంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు. మీరు ఏమని అంటున్నారు ఫస్ట్ది ఆల్ కేసులు ఫస్ట్ సబ్జెక్ట్ ఏమవుతుంది 100 అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ ఏమవుతుంది 50. సో 150. నెక్స్ట్ సమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి 50-50 అవుతుంది. సమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది 50-50 కేసు వస్తుంది. ఒకవేళ చూడండి నో వచ్చినప్పుడు ఏమవుతుంది నో వచ్చింది అంటే 100-100. నో వచ్చిందంటే ఏమొస్తుంది 100-100 వస్తుంది. సమ్ నాట్ కేసు ఇచ్చిందంటే ఏమవుతుంది 50-100. ఇది బేసిక్ లో ఎప్పుడైనా మనం ఇచ్చినప్పుడు 150 మెథడ్లో ఈ ఆల్ ఏఆర్ బి అని కనిపిస్తున్నాయి. అది ఇవి మాత్రం ఏమో ఇస్తాడు కుక్కలో ఏమో ఇస్తాడు క్యాప్స్ డాక్స్ ఏమో ఇస్తాడు. ఆల్ ఏఆర్ బి అన్నప్పుడు ఏ బి అంటే 150. సమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది 50-50. ఒకవేళ నో వచ్చినప్పుడు 100. ఒకవేళ ఇది సమ్ నాట్ వచ్చినప్పుడు 50-100. ఇప్పుడు చూడండి వీటిని మనము కన్క్లూజన్స్ లో ఎట్లా చూడాలి. ఇవి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా రాస్తారు. వాల్యూస్ ఇస్తారు. స్టేట్మెంట్స్ కి వాల్యూస్ ఇచ్చేది ఇట్లా. వాల్యూస్ ఇచ్చిన తర్వాత వాటిని ఎట్లా చూడాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్నది ఒక తర్వాత ఒకసారి ఎంత ఉంటుంది 50 రూపాయలు ఉంటుంది రైటా. ఇప్పుడు చూడండి మీ దగ్గర 100 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 100 ఉంటుంది రాసుకున్నాం. మీ దగ్గర 100 రూపాయలు ఉంటుంది. 50 రూపాయలు ఖర్చు పెట్టుకొచ్చాను అంటే 100 నుంచి 100 స్టేట్మెంట్లో 100 ఉంటుంది. ఇది స్టేట్మెంట్ కంక్లూజన్ కొనాలి. స్టేట్మెంట్లో 100 రూపాయలు ఉంటుంది. కంక్లూజన్ ఏమొచ్చేదే అంటే 100 రూపాయల నుంచి 50 రూపాయలు వాడుకోవచ్చా 10 ఉంటుంది కదా. సో కరెక్ట్ అవుతుంది. సో వాడుకోవచ్చు. 100 రూపాయలు అంటే 100 రూపాయలు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 50 రూపాయలు ఉంటుంది 100 రూపాయలు వాడుకోవడానికి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి. 100 రూపాయలు అంటే 50 రూపాయలు వాడుకోవచ్చు. 100 రూపాయలు అంటే 100 రూపాయలు వాడుకోవచ్చు. 50 రూపాయలు అడిగినా 100 రూపాయలు. బట్ 50 రూపాయలు అడిగిన మళ్ళా 50 రూపాయలు వాడుకోవచ్చు. 50 రూపాయలు అంటే లేదు 50 రూపాయలు లక్షణం వాడుకోవచ్చు. బట్ 50 రూపాయలు 100 రూపాయలు మాత్రం వాడుకోవాలి. సో ఇది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అన్నట్టు రైటా. ఇది రాసుకోండి. చూడండి నార్మల్గా ఇప్పుడు మీకు ఏమైంది ఆల్ వచ్చింది కదా. ఫస్ట్ ఆల్ వచ్చినప్పుడు మనకి ఏమంటారు వాల్యూస్ చెప్తే కదండి. ఆల్ వచ్చినప్పుడు మనకి ఏం చేద్దాం 100-50. నెక్స్ట్ కూడా ఆల్ వచ్చింది. ఆల్ వచ్చింది 100-50. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల
వాళ్ళ స్టేట్మెంట్స్ 2 ఇవ్వని 3 ఇచ్చిన 4 ఇచ్చిన మనకి ఏమైతే అంటే కామన్ వర్డ్స్ ఉంటాయి. దీనికి కామన్ వర్డ్స్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండే ఇది ఒకటి ఉంటుంది కదా, ఒక సబ్జెక్టు ఒక ఆబ్జెక్ట్ రెండే కదా ఉండేది. ఆ రెండు ఇక్కడ 2 కంక్లూజన్స్ నుంచే వచ్చింది, 2 స్టేట్మెంట్స్ నుంచే కదా వచ్చేది. సో ఆ 2 అంటే 4 ఇచ్చినా కానీ నువ్వు చెక్ చేస్తే ఏం చేస్తావు, 2 స్టేట్మెంట్లే చెక్ చేసేది. అంటే 2 స్టేట్మెంట్లు ఏముండాలంటే కామన్ వర్డ్ ఉండాలి. ఫస్ట్ కామన్ వర్డ్ లేకుంటే చేతులు అప్లై చేస్తాను. బట్ ఇక్కడ చూడండి కామన్ వర్డ్ ఉండాలి. అంటే దీంట్లో కామన్ వర్డ్ ఏమైనా ఉండాలి, ఉండాలి. చూడండి కామన్ వర్డ్ ఏం ఉండాలి, డాగ్ ఉండాలి. ఇక్కడ డాగ్ ఉండాలి, ఇక్కడ కూడా డాగ్ ఉండాలి. సో ఇక్కడ నేను చెప్పిన జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. సో ఇక్కడ 100 ఇక్కడ తీసుకొచ్చి 50 100-50 ఉన్నప్పుడు కేస్ అనేది ఏమైతే అంటే 2 రకాల కేసు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫాల్ట్ కేసు నార్మల్ ఇంగ్లీష్లో పెట్టుకోండి. ఒకటి సర్టైన్ కేసు అంటారు, ఏమంటారు సర్టైన్ కేసు అంటారు. రెండోది తీసుకొచ్చి ఏమైతే అన్సర్టైన్ కేసు అంటారు అన్నమాట. సర్టైన్ కేసు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే వాల్యూస్ ని సింపుల్ గా ఇప్పుడు చూడండి 100-50 కేసు అటైన్ కాదు. కేస్ అన్సర్టైన్ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. కేస్ అన్సర్టైన్ ఎప్పుడు ఉండాలంటే కామన్ వర్డ్ 50-50 ఉన్నప్పుడు కేస్ అన్సర్టైన్ అని చెప్తాం అన్నమాట. కామన్ వర్డ్ ఇప్పుడు కామన్ వర్డ్ ఏమున్నది ఇక్కడ 50 ఉన్నది కాబట్టి ఇట్లా 51 అంటే 51 దాన్ని ఏమంటారు సర్టైన్ కేస్ అంటారు. ఒకవేళ 50 దిగిన ఒకవేళ 100 దిగిన అన్సర్టైన్ కాదు. 50 ఉంటేనే అన్సర్టైన్. 50-50 వస్తుంది ఏమవుతుంది కేస్ అన్సర్టైన్ వస్తుంది. కేస్ అన్సర్టైన్ వచ్చినప్పుడు రూల్ ఏమంటుంది అంటే ఇవి 2 ఉంటాయి కదా, ఈ 2 కాకుండా ఇంకేం పడుతున్నాయి ఇక్కడ కామన్ వర్డ్ గా హార్స్ క్యాట్స్. ఒకవేళ హార్స్ క్యాట్స్ ఎన్ని వచ్చినా కానీ ఏమన్నాడు ఆలుని సమ్ముని సమనాటుని ఏమన్నా నువ్వు ఈ హార్స్ క్యాట్స్ తో ఎన్ని కరెక్ట్ చేస్తే అన్ని తప్పైపోతుంది, అన్ని ఏమైపోతాయి తప్పైపోతాయి అన్నమాట. అర్థమైనా? సో మనకి ఒకవేళ సెకండ్ కేసు ఉన్నప్పుడు ఏంటంటే చెక్ చేయాలి, కరెక్ట్ అయితేనే తప్పైతే మనం చెక్ చేస్తాం. ఎప్పుడు సర్టైన్ కేసు ఉన్నప్పుడు. అన్సర్టైన్ కేసు ఉన్నప్పుడు చెక్ చేసిన అవసరమే లేదు. ఒకవేళ అంటే కామన్ వర్డ్ కాకుండా మిగిలిన వర్డ్స్ కలిపి వచ్చినాయంటే కానీ అన్ని ఏమైపోతాయి కన్క్లూజన్స్ అన్ని తప్పైపోతాయి. ఒకవేళ ఈ డాగ్ అనేది ఒకవేళ ఈ అన్సర్టైన్ కేసులో ఈ డాగ్ అనేది కలిపి వచ్చింది చెక్ చేయాలి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్. సో మీకు అన్సర్టైన్ కేసు ఎప్పుడు వస్తుంది 50-50 ఉన్నప్పుడు కానీ లేదా రైట్ 2 నెగిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు, రైట్ నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు 2 నెగిటివ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నెగిటివ్ అయినప్పుడు రైట్ మనకి బోత్ స్టేట్మెంట్స్ ఏమి ఉండాలా నెగిటివ్ ఉండాలి. సో బోత్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ నెగిటివ్, రెండోది కూడా నెగిటివ్ ఉండాలి. అంటే మనకి 2 స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే దాన్ని ఏమంటారు అన్సర్టైన్ కేసు. రైట్. సో 2 స్టేట్మెంట్ నెగిటివ్ ఉన్నా లేదా కామన్ వర్డ్ 50-50 ఉన్నా కానీ ఆ కేసు ఏం చేసేది అన్సర్టైన్ కేసు. మరి ఇప్పుడు ఇచ్చింది అన్సర్టైన్ కేసా కాకుండా మనం ఏం చేయాలంటే వాల్యూస్ చెక్ చేయాలి. మనం కన్క్లూజన్ చూడాలి. ఆ లెక్కలు మనం ఏమన్నా 100 ఇక్కడ ఏమన్నా 100-50. ఇప్పుడు చూడండి హార్స్ మీద ఎలా ఉంటుంది వీడు ఉంటుంది. హార్స్కి ఎంత ఉంటుంది వీడు కూడా 100 నుంచి 100 ఖర్చు పెట్టవచ్చు. నెక్స్ట్ క్యాట్ ఎంత ఉంటుంది 50. వీడు ఎంత ఉంటుంది అంటే 50 ఖర్చు పెట్టవచ్చు. కాబట్టి ఇది ఏమైతుంది కరెక్ట్. చూడండి నెక్స్ట్ ఆల్ క్యాట్స్ ఆర్ హార్న్స్ అన్న అంటే క్యాట్స్ ఇంకా 100 రూపాయలు ఉంటుంది. బట్ మన స్టేట్మెంట్ ఎంత ఉంటుంది మన వద్ద 50 రూపాయలు ఉంటుంది కానీ వీడు ఎంత ఖర్చు చేస్తున్నాడు 100 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. మరి కరెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఖర్చు పెట్టుకుంటుంది. కాబట్టి ఏమైతుంది ఓన్లీ 1 అన్న 2 కలిపి 150 వస్తుంది. అలా ఏం చేయాలి కలిపేది ఏముంది ఇక్కడ కలిపేది ఏముంది. ఇప్పుడు నీకు అర్థమైంది చెక్ చేయాలి అనేది. సో ఇట్లా చెక్ చేయాలి. రైట్. చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి ఆల్ వచ్చింది కదా, ఆల్ వచ్చినప్పుడు ఏం చేయాలా 100-50. ఇక్కడ కూడా 100-50. ఇప్పుడు చూడండి కామన్ వర్డ్ ఏముండదు క్యాట్స్, ఇక్కడ కూడా ఏముండదు క్యాట్స్. మనకి ఏమొచ్చింది 50-50 వచ్చింది. సో 50-50 వస్తే మీకు ఏమని చెప్పినా అన్సర్టైన్ అన్నప్పుడు అంటే ఇవి కాకపోకున్నట్లు ఈ 2 పదాలతో మనకి స్టేట్మెంట్స్ ఫామ్ అయితే అవన్నీ ఏమైపోతాయి తప్పైతే. చూడండి ఏముండవు ఇక్కడ కార్స్ ఫ్యాన్స్. ఇప్పుడు చూడండి కార్స్ ఫ్యాన్సే వచ్చినాయి కాబట్టి ఇదేమిది కార్ ఫ్యాన్స్తో ఫామ్ కాకూడదు. రైట్. ఇక్కడ కూడా ఏమి ఇచ్చినాడు చూడండి ఫ్యాన్స్ కార్స్ అని ఇచ్చినాడు. సో ఇక్కడ కూడా మనకి ఏం కాకూడదు ఫాలో కాకూడదు. సో మనకేమి నాన్ ఫాలో. ఒక ఫ్యాన్ క్యాచ్ ఇచ్చినప్పుడు చెక్ చేయాలి. అర్థమైంది. ఇప్పుడు ఈ కామన్ వర్డ్ కాకోకున్నట్ట మిగిలినవి ఇచ్చింటే కానీ తప్పైపోతాయి.
ఒకవేళ కామన్ వర్డ్కి దీంట్లో ఇంక్లూడ్ అయితే మనం ఏం చేయాలి, చెక్ చేయాలి, వాల్యూస్ రాసుకొని చెక్ చేయాలన్నమాట. కామన్ వర్డ్ రాలేకుంటే మీరు కళ్ళు చూసుకొని చెప్పేసి రెండు ఫాలో కావాలన్నమాట. అన్సర్టైన్ కేసు వచ్చింది అనుకుంటే మిగిలిన వాటితో మనకి కన్క్లూజన్స్ ఫామ్ అయినాయా, ఎన్నైనా ఫామ్ కానీ అన్నీ ఏమైపోతాయి, రాంగ్ అయిపోతాయి అన్నమాట. చూడండి మీరు వాల్యూస్ చేయాలి. మనం ఏమని సార్ చెప్పండి, ఆల్ పెన్స్ అనుకుంటే ఏమొస్తుంది, ఆల్ అంటే 150 అన్నీ 150 వచ్చి చూస్తున్నాయి క్వశ్చన్లో చూద్దాం. 150 రైట్. యూజర్ కామన్ వర్డ్ ఏముండదు, కామన్ వర్డ్ చాక్, ఇక్కడ కూడా కామన్ వర్డ్ ఏముండదు, చాక్ అని ఉంటుంది. సో మనకి ఏమవుతుంది, కేసు అనేది అన్సర్టైన్ కేసే వచ్చింది ఇక్కడ కూడా. సో 50-50 వస్తుంది అంటే అన్సర్టైన్ కేసు. సో కేస్ అన్సర్టైన్ వచ్చింది అంటే ఇంకొకటి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఏం స్టేట్మెంట్ రా, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇది కూడా ఏమవుతుంది, సో మనకి పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి కన్క్లూజన్స్ కూడా ఏం రావాలి, మనకి పాజిటివే రావాలి. ఖచ్చితంగా ఏమి రావు, నెగిటివ్ రావు. రెండు స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పిన డయాగ్రామ్లో కూడా చెప్పినాం కదా, స్టేట్మెంట్స్ పాజిటివ్లో ఉంటే కన్క్లూజన్స్ పాజిటివ్లోనే ఉండాలి, ఒకవేళ స్టేట్మెంట్స్ నెగిటివ్లో ఉంటే కన్క్లూజన్స్ కూడా నెగిటివ్లోనే ఉండాలి. అదే రూలే ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఒకవేళ చూడండి, ఒకవేళ ఒకటి పాజిటివ్ ఉండి ఇంకోటికి నెగిటివ్ ఉంటే కన్నా మనకి ఓవరాల్గా ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది అనమాట. ఏమైపోతుంది, నెగిటివ్ అయిపోతుంది. ఒకవేళ రెండు నెగిటివ్ సెంటెన్స్ వచ్చాయంటే మీకు ఏమవుతుందని చెప్తే, మీకు రెండు నెగిటివ్ సెంటెన్స్ వస్తే ఏమవుతుంది అని చెప్పిన, అన్సర్టైన్ కేసెస్ అని చెప్తే, మీకు రెండు స్టేట్మెంట్లకి నెగిటివ్స్ ఏమవుతుంది, అన్సర్టైన్ కేసు చెప్పినాను కదా ఆల్రెడీ. సో ఇప్పుడు చూసుకోండి, సో మనకి రెండు పాజిటివే కదా, రెండు పాజిటివే. ఒకవేళ ఇట్లా అన్నా ఏమంటున్నాడు అన్న ఇంకోటి ఒక పాజిటివ్ వస్తున్నట్టనా, ఈ డౌట్ కూడా వస్తుంది మనకి. ఎన్నీ ఇప్పుడు ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తున్నా నెగిటివ్, ఒక నెగిటివ్ మళ్ళీ ఒక పాజిటివ్ వస్తుంది, ఇక్కడ ఏమవుతుంది మళ్ళా నెగిటివ్. ఒకవేళ దీని ప్రకారం చూసుకుంటే దీనికి నెగిటివ్, దీనికి నెగిటివ్ అయినప్పుడు దీనికి కూడా ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది. దీనికి నెగిటివ్, దీనికి నెగిటివ్ అయితే దీనికి ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ది ఒకటి చెప్తాను ఆగండి. మీకు మీరు ఏమనుకుంటారంటే ఒకటి నెగిటివ్ ఇచ్చిందంటే కింద మిగిలిన ఆటోమేటిక్ నెగిటివ్ అయిపోతాయి అనమాట. ఒకటి నెగిటివ్ వచ్చేస్తే కింద ఆటోమేటిక్ మిగిలిన కూడా ఏమైపోతాయి, నెగిటివ్ అయిపోతాయి అన్నమాట. మీరు ఏమనుకుంటారంటే ఇది పాజిటివ్ అవుతుంది ఏమనుకుంటారు. చైన్ రూల్ ప్రకారం అట్లా కాదు, ఎప్పుడైనా చైన్ రూల్ ప్రకారం అట్లా కాదు రైటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ సెట్ అయిన వచ్చింది, రెండవది కూడా ఫస్ట్ది అన్సర్టైన్ వచ్చింది అనుకో, ఫస్ట్ రెండు ప్రకారం అన్సర్టైన్ వచ్చింది అనుకో, ఇది సెట్ అయిన వచ్చింది, ఇది కూడా సెట్ అయిన వచ్చింటుంది అనుకుంటారు. అప్పుడు ఫస్ట్ది రెండు సెకండ్ చూసుకుంటే కానీ అన్సర్టైన్ వచ్చింటుంది అనుకో, ఫస్ట్ది సెకండ్ ఇది చెప్తా 1 2 3, ఈ రెండు ఎట్లా అనిపిస్తుంటే సెట్ అయిన ఉన్నాయిరా. రెండవది మూడవది ఎట్లుండదు అనిపిస్తుంటే అన్సర్టైన్ కేసు ఉండదు. అప్పుడు 1 3 ఏమైతుంది చెప్పండి, అన్సర్టైన్. ఒక్కసారి అన్సర్టైన్ వచ్చిందంటే మీరు మొత్తం ఏమైపోతుంది, పూర్తిగా అన్సర్టైన్ అయిపోతాయి. సేమ్ ఇంతకు మీకు ఏం చెప్తే ఒకటోది పాజిటివ్ వచ్చేది, రెండవది నెగిటివ్ వచ్చేది అనుకున్నాండి, మూడవది మళ్ళీ పాజిటివ్ అనుకున్నాండి. అప్పుడు ఓవరాల్గా కూడా ఏమైపోతుంది, మొత్తము నెగిటివ్ అయిపోతుంది అనమాట. ఏమైపోతుంది, నెగిటివ్ అయిపోతుంది అనుకుంటే గుర్తుపెట్టుకున్నాండి. సేమ్ 4 ఇచ్చిన కూడా చెప్తాను ఇప్పుడుగా 1 2 3 4, 1 2 ఏమొచ్చింది చూడాలి, మళ్ళీ 2 3 ఏమొచ్చిందో చూడాలి, 6 3 4 ఏమొచ్చింది. మ్యాక్సిమం 1 అన్సర్టైన్ వచ్చిందంటే మిగిలిన అన్ని అన్సర్టైన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటాయి అనమాట. అన్ని సెటైన్ వస్తే అన్ని సెటైన్ అయిపోతాయి, ఒకటి సెటైన్ వచ్చినా మ్యాక్సిమం అన్సర్టైన్ అయిపోతుంది అనమాట రైటా. సో మీకు అర్థమైంది కదా, ఇక్కడ పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు చూసుకోండి. మనకి అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఎప్పుడైనా నెగిటివ్ ఇచ్చినాడంటే ఇది చూసుకున్నట్లు కొట్టుపడేచ్చనమాట ఈ మెథడ్లో 150లో. చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే చాకు ఇచ్చినాడు, అంటే మనకి పెన్స్ చైర్స్ రాకూడదు, పెన్స్ చైర్స్ వచ్చినాయా, పెన్స్ చైర్స్ వచ్చినాయి ఇక్కడ, కాబట్టి ఇది ఏమవుతుంది ఖచ్చితంగా రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి పెన్స్ చైర్స్ రాలేదు, ఇక్కడ చాక్స్ అనేది కామన్ వర్డ్ వచ్చింది. సో కామన్ వర్డ్ వస్తే మనం ఏం చేయాలా, చెక్ చేయాలా, అంటే సమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది 50-50. నార్మల్గా చెప్పండి రా, మనకు ఉండేది వాల్యూస్ ఏంటి రా 100 50, రెండు 50 వచ్చినప్పుడు మనం చెక్ చేయాలి దీన్ని. ఉండేది ఇప్పుడు 50 ఖచ్చితంగా పోతుంది. ఒకవేళ 100 వచ్చినప్పుడు మాత్రం చెక్ చేస్తే చాలు, 50 వచ్చినప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదంటే ప్రతి దగ్గర ఏముంటుంది, ఉంటే 50 ఉంటుంది లేదా 100 ఉంటుంది. మనకి ఖర్చు పెట్టేది 50 రూపాయలు ఇచ్చినప్పుడు కన్క్లూజన్స్ 50 వచ్చిందంటే 100% కరెక్ట్ అయిపోతుంది. అది ఏమవుతుంది, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి చాక్స్ అంటే ఎంత ఉంటుంది, 50 రూపాయలు నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. నెక్స్ట్ పెన్ ఎంత ఉంటుంది, ఇలా 100 ఉన్నది, 50 రూపాయలు ఖర్చు పెట్టచ్చు లేదా, ఖర్చు పెట్టచ్చు. మనకి కన్క్లూజన్స్ 50 వచ్చిందంటే మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది చెక్ చేసేటప్పుడు రైట్. చూడండి మనం ఏం చేయాలి, ఫస్ట్ సమ్ వచ్చింది కదా, ఏం రాయాలా 50-50, ఇక్కడ కూడా సమ్ వచ్చింది కాబట్టి 50-50. సో ఇక్కడ మనకి కామన్ వర్డ్ ఏముండదు, పెన్.
సో 50-50 వచ్చింది కాబట్టి కేసు అన్సర్టైన్. సో మనకి పేపర్స్ పెన్సిల్స్ కలిసి రాకూడదు, పేపర్స్ పెన్సిల్స్. సో పేపరు పెన్సిల్ ఏదైనా కలిసి వచ్చేదినా, కలిసి వచ్చలేదు చూడండి కదా, పేపరు పెన్సిల్స్ రాలేదు, పేపర్ పెన్సిల్స్ రాలేదు కాబట్టి మనం ఏం చేయాలా, చెక్ చేయాలి. సో కామన్ వర్డ్ వచ్చింది కదా, దీంట్లో పెన్ అది, దీంట్లో కూడా పెన్ అది, కామన్ వర్డ్ వచ్చేది చెక్ చేయాలి. ఇక్కడ కూడా ఏం రాస్తున్నారు చూడండి, 50-50 మళ్ళీ 50-50. ఇప్పుడు 50-50 కదా వచ్చేది, వస్తే 50-50 వస్తుంది కాబట్టి మనం ఇది ఏమైతుంది, సమ్ వచ్చేదానికి మ్యాక్సిమం అంటే ఏమవుతుంది, రెండు కరెక్ట్ అవుతుంది. సో బోత్ 1 and 2 ఫాలో. రైట్ చూడండి, ఇక్కడ మీరు ఆల్ విండోస్ ఆర్ డోర్స్ అంటున్నాడు. ఆల్ విండోస్ అంటే ఏమవుతుంది వాల్యూ 150. నో అని ఇచ్చాడు, నో వచ్చినప్పుడు ఏం చెప్పి మీకు 100. ఇక్కడ చూడండి మనకి కామన్ వర్డ్ ఏముండదు, డోర్. ఇక్కడ 150 వచ్చింది, 150 వచ్చే కాబట్టి కేసు సర్టైన్ కేసు కాబట్టి మనము పాసిబిలిటీ ఉంటాయండి. సో మనకి ఏం చేయాలని చెక్ చేయాలి. సో మనకి ఏమి ఇచ్చాడు, సో నో విండో అన్నాడు కాబట్టి ఏమి నో అంటే 100. సో నో వాల్ అన్నాడు కాబట్టి ఇక్కడ 100 చెక్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ జాగ్రత్త చూసేగిన విండో అంట, విండో అనేది అది విండో. సో 100 నుంచి 100 ఖర్చు పెట్టచ్చా, ఖర్చు పెట్టచ్చు. నెక్స్ట్ ఏముండదు, వాల్ ఇది ఉండదు కదా, వాల్ ఏముండదు, 100 నుంచి 100 కూడా ఖర్చు పెట్టచ్చు కాబట్టి ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ వాల్ వచ్చిన, వాల్ 100 నుంచి 100 ఖర్చు పెట్టచ్చా లేదా, పెట్టచ్చు. నెక్స్ట్ డోర్ వచ్చింది, డోర్ అనేది చూడండి మన డోర్ వచ్చింది, ఈ డోర్ తీసుకున్నా ఈ డోర్ తీసుకున్నాలని డౌట్ వస్తుంది. జాగ్రత్త చూడండి మనకి ఇక్కడ ఏముండదు, వాల్ ఏముండదు అంటే వాళ్ళ డోర్ తీసుకున్నారు, అంతేగాని ఈ డోర్ తీసుకుంటే తప్పైపోతుంది. ఇది జాగ్రత్త తీసుకోవాలి. అందుకని మీకు ఇప్పుడు వాల్ 100 ఉండదు కాబట్టి 100 ఓకే. మరి డోర్ 2 సార్లు వచ్చాయి కదా, ఆ డోర్ తీసుకున్నాను. ఇక్కడ పక్కన చూడండి అప్పుడు ఈ పక్కన వాటిలోనే ఉండేది వచ్చి ఉంటుంది. సో అది ఇది ఉండదు కాబట్టి ఈ డోర్ తీసుకున్నాను అంటే డోర్కి 100 ఉండదు, ఇక్కడ కూడా 100. సో 100 నుంచి 100 ఖర్చు పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. మీరు అది తీసుకుంటే కానీ తప్పు అవుతుంది చూడండి, పైన తీసుకోవాలి. వస్తున్న ఆన్సర్లో చూడండి మనలో ఫస్ట్ ఏం ఆలోచిస్తామంటే ఫస్ట్ నెంబర్స్ చేయాలి. ఆల్ ఫ్లవర్స్ అన్నాడు కాబట్టి 150. ఇక్కడ నో వచ్చింది కాబట్టి 100. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్, దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. సో దీని నుంచి మనకి ఏం రావాలా, నెగిటివ్ రావాలా. బట్ ఇది పాజిటివ్ వచ్చేది కాబట్టి కొట్టేస్తారు చాలామంది. సో జాగ్రత్త చూసుకోవాలి. ఓకే నెగిటివే రావాలి కన్క్లూజన్, పాజిటివ్ అయితే రాకూడదు. కానీ ఇది పైన అయితే నెగిటివే కదా, నెగిటివ్ చెక్ చేస్తుంది. నో వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఇది 100. చూద్దాం మనకి కామన్ వర్డ్ ఏముండదురా, సో ట్రీ ఉంది కాబట్టి ఏమవుతుంది, కేస్ సర్టైన్, అన్సర్టైన్ అయితే కాదు. సో మనకి ఇక్కడ ఫామ్ అయితే చెక్ చేయాలి. చూడండి ఏమవుతుంది, ఫ్రూట్ అనేది 100 వాడుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లవర్ అనేది ఇక్కడ ఉన్నది 100. సో 100 కూడా వాడుకోవచ్చు కాబట్టి మనకి ఇది కరెక్ట్ అవుతుంది. రైట్ ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన చూడండి, మరి నెగిటివ్ రావాలా మనకి కన్క్లూజన్స్, బట్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది దానికోసం కొట్టేయకూడదు, కొట్టేయచ్చు, ఎప్పుడు కొట్టేయచ్చు. ఈ రెండవటికి కలిపి వచ్చిందా లేదంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ చూడండి. సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్ అన్నాడు, ట్రీస్ ఫ్లవర్స్ ఒక సెంటెన్స్ నుంచే వచ్చినది ఫామ్ అయింది ఇక్కడ కన్క్లూజన్. ఒక సెంటెన్స్ అది కూడా ఏది పాజిటివ్, మళ్ళీ పాజిటివ్ సెంటెన్స్ నుంచి మనకి పాజిటివ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఓన్లీ ఒకటే సెంటెన్స్ నుంచి ఒకటే స్టేట్మెంట్ నుంచి ఒకటే కన్క్లూజన్ ఫామ్ అయింది. రెండవటి నుంచి కన్క్లూజన్ ఫామ్ అయితే కినా, పాజిటివ్ కన్క్లూజన్ ఫామ్ అయితే కినా తప్పైపోతుంది. నువ్వు చూడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఏమైపోవచ్చు, కొట్టి పాడేయచ్చు. బట్ ఇది ఏమైంది, ఒకటే స్టేట్మెంట్ నుంచి ఎప్పుడైనా ఫామ్ అయితే కినా చెక్ చేయాలా, ఒకటే స్టేట్మెంట్ నుంచి ఫామ్ అయితే కినా చెక్ చేయాలా, అది గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ కొట్టేయకూడదు, జాగ్రత్త చూడండి. అసలు ఇవి యాడున్నాయి, ట్రీస్ ఫ్లవర్స్ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చింటే కినా కొట్టి పడేస్తుంది దీన్ని. బట్ ఒకే దాంట్లోనే ఇచ్చినాడు, ట్రీస్ ఫ్లవర్స్ ఇచ్చినాడు. చూడండి ఆల్ ఇచ్చినాడు రా, కానీ ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చినాడు. సార్ మీకు ఇంతకు ముందు కూడా డయాగ్రామ్స్ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆల్ అనేది ఏమవుతుంది అవుతుంది, కానీ సమ్ ఎప్పుడు ఏం కాదు, ఆలు కాదు. ఇప్పుడు చెప్పండి, చెక్ చేయాలి దీన్ని. అవసరం ఒకటే స్టేట్మెంట్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ అన్నప్పుడు సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్ అయితేనా కదా, అదే కదా రివర్స్ ఇచ్చింది. ఆల్ ఎప్పుడైనా సమ్ అవుతుంది. సో చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయించుకోండి. మనకి 50-50 కదా రాయాల్సింది, 50-50 వచ్చేదానికి ఖచ్చితంగా కరెక్ట్ అయిపోతుంది. రైట్ చూడండి ఇక్కడ ఏమి ఇస్తాడు అంటే సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అన్నాడు. సమ్ బుక్స్ అంటే ఎంత, 50. సమ్ వచ్చేది కాబట్టి 50-50. నో వచ్చింది కాబట్టి 100. మీకు ఇంతకు ముందే చెప్పిన, మీరు ఏం చేసింటారంటే ఇదేమి సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇదేమో చేసుకొచ్చి నెగిటివ్ సెంటెన్స్. కామన్ వర్డ్ ఏముండదు,
పెన్ ఏమొచ్చింది 100 50 వచ్చింది కాబట్టి కేసు సర్టైన్. అన్సర్టైన్ కేసు కాదు, సర్టైన్ కేసు వచ్చింది కాబట్టి మనకి ఇవన్నీ చెక్ చేయాలి, నార్మల్ చెక్ చేయాలి. ఏమి చూడండి, సమ్ బుక్స్ ఆర్ పెన్సిల్స్ అంట, బుక్స్ పెన్సిల్స్ ఇచ్చినాడు. బట్ మనకి పాజిటివ్ నెగిటివ్ నుంచి మనకి ఏం ఫామ్ కావాలా, నెగిటివే ఫామ్ కావాలా. బట్ ఇక్కడ ఏం సెంటెన్స్ వచ్చింది మనకి, పాజిటివ్ సెంటెన్స్ వచ్చింది కాబట్టి తప్పు. ఇది చూస్తుంటారు రైట్. మనకి ఏం రావాలి, నెగిటివ్ సెంటెన్స్ రావాలి, పాజిటివ్ సెంటెన్స్ వచ్చేది. పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా చెక్ చేస్తాం మనము, చెక్ చేయకూడదు. రైట్. నెక్స్ట్, నో బుక్ ఈజ్ ఏ పెన్సిల్, నో బుక్ ఈజ్ ఏ పెన్సిల్. నో బుక్, నో అంటే వచ్చినప్పుడు ఏం చేయాలా, 100. చూడండి, బుక్ అంటే ఎంత ఉండదు మనకి, 50 ఉండదు. బట్ ఇక్కడ ఏముండదు, 100 ఉండదు. కాబట్టి ఇది ఏమైపోయింది, తప్పు అయిపోయింది. కానీ ఇటుతో ఆన్సర్ అయిపోతుందా, అయిపోదు. అయిపోయిందే, అయిపోలేదా. ఏదర్ ఆర్ కేసు రావడానికి అవకాశం ఉండదా, ఆప్షన్స్లో ఒకటి చూడాలి. ఆప్షన్స్లో ఇచ్చింటే ఓకే, ఆప్షన్స్ ఇవ్వకుంటే ఏదర్ ఆర్ కేసు. మీకు చెప్తే కదా, ఏదర్ ఆర్ కేసు రావాలనుకుంటే ఏమేమి రావాలా, సమ్ కానీ, తర్వాత నో కానీ, ఇంకా ఆల్ కానీ, సమ్ నాట్, లేదా సమ్ము సమ్ నాట, సమ్ము సమ్ నాట్ చెప్పలేదా, పైన రెండింటిని చెప్పిండి. అది ఇప్పుడు పోయి చూడండి, మూడోది కనిపిస్తుంది మీకు. ఏదర్ ఆర్ కేసు రావాలంటే మనకి ఏం కావాలంటే ఫస్ట్ 2 కన్క్లూజన్స్ తప్పు కావాలా. ఏం కావాలా, 2 కన్క్లూజన్స్ తప్పు కావాలా. సేమ్ ఇంతకుముందు చెప్పిన రూలే. ఏదర్ ఆర్ కేసు రావాలంటే సమ్ము నో రావాలా, లేదంటే ఆలు సమ్ నాట్ రావాలా, లేదా సమ్ము సమ్ నాట్, ఇవి 2 రావాలా కన్క్లూజన్స్లోన. అందులో అంటే చూడండి, సమ్ అనేది పాజిటివ్, నో అనేది నెగిటివ్, ఆల్ అనేది పాజిటివ్, సమ్ నాట్ అనేది నెగిటివ్, సమ్ అనేది పాజిటివ్, సమ్ నాట్ అనేది నెగిటివ్. సింపుల్గా ఏమంటే కన్క్లూజన్స్ అన్న ఒకటి పాజిటివ్ అయిండాలా, ఒకటి నెగిటివ్ అయిండాలా ఫస్ట్. తర్వాత 2 ఏం కావాలా, తప్పు కావాలా. 2 ఏం కావాలా, తప్పు కావాలి. మీకు చెప్పినా మీకు లేదు 2, ఇంతకు ముందు చెప్పినాం కదా, 2 ఏం కావాలి మనకి, తప్పు కావాలి. సో 2 తప్పు అవ్వాలా, అందులో ఒకటి పాజిటివ్ ఉండాలి, ఇంకోటి నెగిటివ్ ఉండాలా. అట్లా ఉండి కాసి ఏం కావాలా, ఇప్పుడు చూడండిగా, బుక్స్ పెన్సిల్స్ సబ్జెక్టు ప్రిడికేట్ లేదా సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఎన్నిట్లో ఎట్లా ఉండాలా, సేమ్ ఉండాలా. ఎట్లుండాలా, సేమ్ ఉండాలి. అట్లా ఉంటే అది ఏదర్ ఆర్ కేసు కిందకి వస్తుంది. ఏమిటి కిందకి వస్తుంది, ఏదర్ ఆర్ కేసు కిందకి వస్తుంది. అర్థమయ్యా నరసన్న, అర్థం కాలేదా, ఏదర్ ఆర్ కేసు వచ్చిందా లేదా. సో మనకి ఎప్పుడైనా కానీ మీకు ఆప్షన్స్లోనే ఏదర్ ఆర్ కేసు వచ్చిందంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఏదర్ ఆర్ కేసు వచ్చిందంటే ఓకే, ఏదర్ ఆర్ కేసు వచ్చి ఒకసారి చూడండి 2 కన్క్లూజన్స్ కావాలా. అవి 4 కన్క్లూజన్స్ ఏమని మనకు అన్ని తప్పు ఉన్నప్పుడు ఏదర్ ఆర్ కన్క్లూజన్స్ ఆప్షన్ ఇచ్చినాడు అంటే ఏ దానికి ఇచ్చినాడు చూడండి, 1వ దానికి 3వ దానికి ఇచ్చినాడా, 3వ దానికి 2వ దానికి ఇచ్చినాడు, ఏదో ఒకటి ఇచ్చినాడు కదా ఏదర్ ఆర్ కన్క్లూజన్. ఆ 2 ఒకసారి 2 తప్పు అయి ఉండాలా, ఒకటి పాజిటివ్ ఉండాలా, ఒకటి నెగిటివ్ ఉండాలా. తర్వాత బుక్స్ పెన్సిల్స్ అనేవి ఏమైనా ఉండాలా, సేమ్ ఉండాలన్నమాట. సబ్జెక్టు ప్రిడికేట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ ఉండాలా. అట్లా ఉంటే అది ఏమొస్తుంది, ఏదర్ ఆర్ కేసు వస్తుంది అనమాట. ఏమొస్తుంది, ఏదర్ ఆర్ కేసు వస్తుంది. రైట్. చూడండి, మీకు ఏమి ఇచ్చినాడంటే నో బ్యాట్ ఈజ్ ఏ బాల్, నో బాల్ ఈజ్ ఏ వికెట్ అన్నాడు. సో మీకు ఏమి ఇచ్చింది, ఇదేం స్టేట్మెంట్, ఇది నెగిటివ్. ఇది 2 నెగిటివ్ వస్తే మీకు ఏమవుతుంది అని చెప్తే ఏమవుతుంది, అన్సర్టైన్ కేసు అవుతుంది అని చెప్తే. ఏం చెప్తే మీకు కేస్ అన్సర్టైన్ అయినప్పుడు ఏమున్నాయి మనకి, ఇక్కడ కామన్ వర్డ్ ఏముండదు, బాల్. ఇక్కడ కూడా ఏముండదు, బాల్. ఇవి వస్తే చూద్దాం, ఇవి రాకుంటే గిన చూడండి, బాల్ కామన్ వర్డ్స్. అంటే మిగిలిన ఏంటి రాకూడదు, బ్యాట్ వికెట్తో కలిపి రాకూడదు. ఏమితో రాకూడదు, బ్యాట్ వికెట్తో కలిపి రాకూడదు. ఫస్ట్ చూడండి, బ్యాట్ వికెటే ఇచ్చినాడు ఇది కూడా, ఇక్కడ మళ్ళీ బ్యాట్ వికెటే ఇచ్చినాడు. మనకు ఫాలో అవుతావా, ఫాలో కావు. అర్థమైనా, అంతేగాని 150 అని ఎందుకు రాస్తారు మీరు. కేస్ అన్సర్టైన్ అయినప్పుడు మనకి బాల్ కామన్ వర్డ్, బాల్ అనేది కామన్ వర్డ్ అయినప్పుడు మిగిలిన వర్డ్స్తో మనకి ఏం ఫామ్ కాకూడదు, కన్క్లూజన్స్ ఫామ్ కాకూడదు. కన్క్లూజన్స్ ఒకవేళ ఫామ్ అయితే అది ఏదైనా కానీ ఏమైపోతుంది, తప్పు. అయితే మీకు ఏమేమి సమ్ వస్తుంది అన్నది ఆల్రెడీ ఇంతకుముందు మీకు వెన్ డయాగ్రామ్స్ చెప్పినప్పుడు చెప్పినాను. అన్ని ఆల్మోస్ట్ ఏదైనా కానీ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కానీ, మెనీ ఇచ్చినప్పుడు కానీ,
ఆల్మోస్ట్ ఏదైనా కానీ సమ్ అనే అర్థం అనమాట. 1 to 99% ఏదైనా. సో మనకి ఇక్కడ మెయిన్ అంటే ఏమని వస్తుంది మనకి 50-50 అని వస్తుంది అనమాట. ఏమొస్తుంది మనకి మెయిన్ అంటే సమ్ అని అర్థం అనమాట. సో 50-50 అని అర్థం. సో ఆల్ ట్రక్స్ అని కలిసి ఏమొస్తుంది అని కలిసి 100-50. సో మనకి ఇక్కడ కామన్ వర్డ్ ఏముండదు ట్రక్, ఇక్కడ కూడా సో ట్రక్. సో రెండు పాజిటివ్ సెంటెన్స్లే, రెండు మనకి ఏమైతే అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ సెంటెన్స్. సో మనకి మొత్తం రావాల్సింది కూడా పాజిటివే రావాలా. బట్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది, మనం చూడాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా, చూడాల్సిన అవసరమే లేదు. పాజిటివ్ నుంచి పాజిటివే రావాలా, నెగిటివ్ కన్క్లూజన్స్ రాకూడదు కూడా చెక్ చేయకూడదు అవసరం, అది ఆటోమేటిక్గా తప్పు అయిపోతుంది. సో మనకి ఇక్కడ సమ్ వచ్చింది కాబట్టి స్కూటర్. సో 50-50 వచ్చేది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, అది కరెక్ట్ అవుతుంది. సో 50-50 వచ్చినప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 50 వాల్యూస్ ఉంటాయి కాబట్టి. చూడండి, ఆల్ రైట్ ఆర్ లెఫ్ట్, ఆల్ రైట్ అంటే 150, నో లెఫ్ట్, నో అన్నప్పుడు 100 రైట్. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. సో మనకి ఏం రావాలా, కలిపి నెగిటివ్ రావాలా. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది, చెక్ చేయాల్సిన అవసరం లేదు. అని డైరెక్ట్ కొట్టకూడదు. మీకేమని చెప్తే ఈ రైట్ టాప్ ఇక్కడ ఉండదు చూడాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ ఉండదా, కామన్ వర్డ్ ఏముండదు, కామన్ వర్డ్ లెఫ్ట్ ఉండదు. సో లెఫ్ట్ ఓకే, ఇది మనకి 150 కాబట్టి కేస్ సర్టైన్ కేసే కాబట్టి మనకి చూడాలి. సో ఈ రైట్ టాప్ అని ఒకే సెంటెన్స్ నుంచి వచ్చింటే కదా కరెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది కదా. బట్ ఇది ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్, రైట్ టాప్ అంటే దీని నుంచి కలిపి వచ్చింది అది, కాబట్టి రాంగ్. అది చూసుకోవాలి. అదే కానీ డైరెక్ట్ ఇచ్చినాడు ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ కొట్టకూడదు. అందుకని ఇంతకు ముందు చెప్తే ఒక దగ్గర చెప్పినాను కదా. సో ఒకే స్టేట్మెంట్ నుంచి వచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి పాజిటివ్ కన్క్లూజన్ రావచ్చు, రైటా. బట్ రెండోట్ల నుంచి అయితే రాకూడదు. సో మనకి రెండోట్ల నుంచి వచ్చాయి కాబట్టి పాజిటివ్ కాబట్టి అసలు రాదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది కాబట్టి చెక్ చేయాలి. సో నెగిటివ్ అంటే ఏమవుతుంది, 100. సో ఇక్కడ చూడండి మనకి టాప్ అనేది యాడ్ ఉన్నది. సో మనకి 100 నుంచి 100 రూపీస్ రైట్ ఖర్చు పెట్టచ్చు. నెక్స్ట్ రైట్ అంటే ఇక్కడ ఉంది 100 నుంచి 100 కాబట్టి మనకి ఇది ఏమవుతుంది, ఖర్చు పెట్టచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది. రైట్ చూడండి, ఆల్ మంత్స్ ఆర్ వీక్సా. సో ఆల్ మంత్స్ అంటే ఏమవుతుంది 150. సో ఇక్కడ సమ్ వచ్చేది కాబట్టి 50. సో మనకి ఇది కూడా పాజిటివే, ఇది కూడా పాజిటివ్. సో ఓవరాల్గా పాజిటివ్ రాలా. కామన్ వర్డ్ ఏముండదు, వీక్స్. పాజిటివ్ కామన్ వర్డ్ ఏముండదు, వీక్స్. సో మనకి వీక్స్ కాకుండా మంత్స్ డేస్ కేస్ అన్సర్టైన్ వచ్చింది. 50-50 కామన్ వర్డ్ ఏమొచ్చింది, అన్సర్టైన్ వచ్చింది కాబట్టి మనకి మంత్స్ డేస్ రాకూడదు, మంత్స్ డేస్ వచ్చినప్పుడు రాకూడదు. నెక్స్ట్ ఇక్కడ కూడా మంత్ డేనే ఇచ్చాడు, అందులో వచ్చి మళ్ళీ నెగిటివ్ ఇచ్చినాడు. ఇక్కడ మనకు రావాల్సింది పాజిటివ్, మళ్ళీ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. రెండు రాంగ్ వచ్చినా కానీ ఇంకా ఉండదు సంసారం. మీద మనకి ఏమొచ్చింది, సమ్ము నో వచ్చిందా. ఇక్కడ మంత్, ఇక్కడ డేస్, ఇక్కడ మంత్, ఇక్కడ డేస్. రెండు స్టేట్మెంట్లు రాంగ్ అయిపోయినాయి, రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయిపోయినాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్, ఒకటి వచ్చేసి నెగిటివ్. ఇందులో సబ్జెక్టు ప్రెడికేట్, ఇందులో కూడా సబ్జెక్టు ప్రెడికేట్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇదేం ఏదర్ కేసు ఇది అనమాట. రైట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టే సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. సమ్ వచ్చింది కాబట్టి 50. ఇక్కడ కూడా సమ్ వచ్చింది కాబట్టి 50. కామన్ వర్డ్ వచ్చేసి టేబుల్. చూడండి, రెండు పాజిటివ్ సెంటెన్స్లే కాబట్టి పాజిటివ్ కన్క్లూజన్ రావాలి. ఏమైనా నెగిటివ్ ఉండదు దీంట్లో. ఆల్ చైర్స్ ఆర్ నాట్ వచ్చిందంటే నెగిటివ్ కాబట్టి చెక్ చేసిన అవసరం లేదు, ఏమైతే ఖచ్చితంగా రాంగ్ అయిపోతుంది. రైట్ చూడండి, కామన్ వర్డ్ టేబుల్. సో అది కాకుండా చైర్స్ ఫర్నిచర్ వచ్చి తప్పు అయిపోతాయి. చైర్స్ ఫర్నిచర్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, రాంగ్. మనకు ఒకసారి ఇక్కడ చూడాలి, అప్పుడు రెండు రాంగ్ అయినప్పుడు ఒకసారి ఏదర్ కేసు ఏమొస్తుంది అంటే ఇక్కడ ఆల్ ఉంది, తర్వాత సమ్ నాట్ ఉంది, సమ్ నాట్ ఉంది. సో ఆల్ సమ్ నాట్ ఉన్నాయి, తర్వాత చైర్స్ ఫర్నిచర్ ఉండదు. ఇక్కడ కూడా చైర్స్ ఫర్నిచర్ ఉండదు. సో మనకి సేమ్ సబ్జెక్ట్ ఆఫ్ ప్రెడికేట్ సేమ్ ఉన్నాయి కదా. సో ఆల్ సమ్ నాట్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఏదర్ ఆర్ కేసెస్. సో సింపుల్ గుర్తుపెట్టుకున్నాంటే సమ్ము నో వచ్చినప్పుడు, తర్వాత సమ్ నాట్ వచ్చినప్పుడు, ఆల్ సమ్ నాట్ వచ్చినప్పుడు. సో ఇక్కడ ఏదర్ ఆర్ కేసు వస్తుందని గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఏదర్ ఆర్ కేసు రావాలంటే సింపుల్ ఏమి, రెండు కన్క్లూజన్స్ రాంగ్ అవ్వాలా, ఒకటి పాజిటివ్ ఉండాలా, ఒకటి నెగిటివ్ ఉండాలా, తర్వాత ఒకటి సమ్ము, ఇంకోటి నో అని ఉండాలా, లేదంటే ఒకటి సమ్ నాట్ అని ఉండాలా, లేదా ఆల్ సమ్ నాట్ అని ఉండాలా. తర్వాత దీంట్లో ఉండే సబ్జెక్టు ప్రెడికేట్లు ఏం కావాలా, సేమ్ ఉండాలి.
ఆల్ సమ్ నాట్ ఉన్నప్పుడు మాత్రం సేమ్ ఉండాలి. మిగిలిన వాటికి ఇంటర్చేంజ్ అయినా అది ఏం కాదు. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో ఆల్ సమ్ నాట్ ఉన్నప్పుడు చైర్ ఫర్నిచర్ ఇట్లా ఉండాలి. ఆల్ సమ్ నాట్ వచ్చినప్పుడు మాత్రమే. మిగిలిన సమ్ నో కేసులో కానీ తర్వాత సమ్ నాట్ కేసులో ఇది ఇక్కడ వచ్చినా కానీ చేంజ్ కానీ పర్లేదు. కాబట్టి ఆల్ సమ్ నాట్ వచ్చినప్పుడు మాత్రం చేంజ్ కాకూడదు. రైట్, చూడండి ఏమి ఇచ్చినాడంటే సమ్ బాటిల్స్ ఆర్ డ్రింక్స్ కాబట్టి ఇది ఏమైతే సమ్ అంటే 50 ఆల్ డ్రింక్స్ అనేది కాబట్టి 100. సో కామన్ వర్డ్ ఏముండదు, డ్రింక్. సో రెండు పాజిటివే, మనకు నెగిటివ్ కన్క్లూజన్స్ ఏం రాకూడదు. ఇంకొకటి వచ్చేసి ఇది సర్టెన్ కేసు. ఏం కేసు? సర్టెన్ కేసు కాబట్టి మనం చెక్ చేయాల్సింది దాన్ని. సో రాసుకుని ఏం చేయాలి, సమ్ బాటిల్స్ అనేది కాబట్టి 50 పాజిటివ్ వచ్చేది కాబట్టి కరెక్ట్, చెక్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, నెక్స్ట్ ఇది కూడా సమ్ కప్స్ ఆర్ డ్రింక్స్ అన్నాడు కాబట్టి ఇది కూడా 50 కాబట్టి కరెక్ట్. కరెక్టేనా? రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, ఆల్ డ్రింక్స్ ఆర్ బాటిల్స్. ఏమి ఇచ్చాడు చెప్పండి, ఆల్ డ్రింక్స్ ఆర్ బాటిల్స్ అని కష్టం అంటే 100 50. ఇది కూడా ఏమవుతుంది 100 50. చెప్పండి, ఆల్ డ్రింక్స్ యాడ్ ఉన్నాయి, రెండు దగ్గర ఉన్నాయి. డ్రింక్స్ ఆర్ బాటిల్స్ అంట, డ్రింక్స్ బాటిల్స్ ఇది ఉన్నాయా? సో మనకి 100 అనేది ఇక్కడ 50 ఉండేది, ఇక్కడ మాత్రం 100 ఉండదు కాదు కదా, కాబట్టి ఇది ఏమవుతుంది రాంగ్. నెక్స్ట్ ఆల్ కప్స్ ఆర్ డ్రింక్స్ అంట, ఆల్ కప్స్ ఆర్ డ్రింక్స్ అంట. కప్స్ అంటే ఎంత ఉండదు ఇక్కడ మాత్రం అంటే ఒకటి, ఇది కూడా రైటా? రైట్, నెక్స్ట్ రాసుకున్నాండి, ఇంట్లో పెట్టాం కదా. రైట్, చూడండి ఏమి ఇచ్చినాడు అంటే సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అన్నాడు. బుక్స్ అంటే 50 కదా. సో నో అంటే 100. ఇక్కడ చూడండి పెన్ వచ్చేసి కామన్ వర్డా. సో ఇది పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. సో మనకి ఏమవుతుంది నెగిటివ్ రావాలి. సో నెగిటివ్ రావాలి. సో ఇది పాజిటివ్ వచ్చింది. పెన్ను బుక్స్ ఒకే దాంట్లో వచ్చినాయా? పెన్ను బుక్స్ ఒక దాంట్లో వచ్చినాయి, జాగ్రత్తగా కొట్టేయకూడదు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకోటి ఆడ పాజిటివ్ వచ్చిందా? ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో పెన్సిల్ బుక్స్ అని ఇక్కడ ఇచ్చినాడు కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, రాంగ్. ఇంకోటి ఆడని ఇచ్చినాడా, ఆల్ పెన్సిల్స్ ఆర్ బుక్స్ అంట. ఆల్ పెన్సిల్స్ బుక్స్ అన్న, ఇది కూడా పాజిటివ్ ఇచ్చినాడు కదా, మనకు పాజిటివ్ రాదు, ఇది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మాత్రం చెక్ చేయాలి. ఇక్కడ చూడండి సమ్ బుక్స్ ఆర్ పెన్ అన్నాడు, అప్పుడు ఇక్కడ ఏమన్నాడు సమ్ పెన్స్ ఆర్ బుక్స్ కూడా ఏమవుతుంది, సమ్ అంటే ఏమవుతుంది 50 చెక్ చేయండి. పెన్ను కరెక్టే, బుక్స్ రైట్. నెక్స్ట్ ఇది కూడా చూడండి ఏమి సమ్ కాబట్టి సమ్ నాట్ అంటే 50 100. ఇక్కడ చూడండి సమ్ బుక్స్ అన్నాడు, బుక్స్ అంటే తర్వాత బుక్స్ యాండ్ అది 50 సరిపోతుంది. నెక్స్ట్ పెన్సిల్స్ యాండ్ అయ్యి 100 సరిపోతున్నది లేదా, కాబట్టి కరెక్ట్. ఏమొచ్చాయండి లేదా, చూద్దాం. రైట్, సమ్ క్లోత్స్ ఆర్ మార్బుల్స్, సమ్ మార్బుల్స్ ఆర్ బ్యాగ్స్ అని ఇచ్చాడు. సో మనకు సమ్ వచ్చింది కాబట్టి 50. సో కామన్ వర్డ్ వచ్చేసి మార్బుల్స్. సో స్టేట్మెంట్స్ వచ్చేసి రెండు స్టేట్మెంట్లు ఏమవుతాయి పాజిటివ్. సో కాబట్టి మనకి ఏం రావాలా, పాజిటివ్ రావాలా. సో ఎక్కడ నెగిటివ్ వచ్చినాయా? సో నెగిటివ్ వస్తే తప్పైపోతాయి, నెగిటివ్ రాకూడదు, పాజిటివ్ రావాలి. బట్ చూడండి మనకి ఇక్కడ 50 వచ్చింది కామన్ వర్డ్. 50 వస్తే కానీ మనకి ఏం కేసు అని చెప్పినాను మీకు, అన్సర్టైన్ కేసు. ఏం కేసు? అన్సర్టైన్ కేసు. సో అన్సర్టైన్ కేసు వచ్చినప్పుడు మనకి ఏమితో రాకూడదు కన్క్లూజన్స్, క్లోత్స్ బ్యాగ్స్ కన్క్లూజన్స్ రాకూడదు. ఎక్కడైనా వచ్చినాయా? క్లోత్ బ్యాగ్ వచ్చింది, అవసరం లేదు. ఇక మీ ఈ రెండో చూడండి, క్లోత్ బ్యాగ్స్ వచ్చినాయి, క్లోత్ బ్యాగ్స్ వచ్చినాయి. క్లోత్ బ్యాగ్స్ రాకూడదు కదా, రాకూడదు. సో నెక్స్ట్ మార్బుల్ బ్యాగ్స్ వచ్చింది చూడండి, అంటే మార్బుల్తో కలిపి వచ్చింది, కామన్ వర్డ్తో వచ్చింది. సో మనం చెక్ చేయాలి. సో ఏమున్నది మార్బుల్ అంటే సో 150 కదా, ఇది 150. సో ఇక్కడ మార్బుల్ అంటే మనకి 50 రావాలి, బట్ ఇది ఏమంత వచ్చింది కాబట్టి నాన్ ఫాలో, ఏది కాదు. చూడండి ఆల్ ARM రైట్. ఆల్ వచ్చినప్పుడు ఏం రాయాలంట మనము 150. చెప్పండి 50 సమ్ వచ్చినప్పుడు, ఆల్ వచ్చినప్పుడు మళ్ళీ 150. ఇప్పుడు ఏం చేయాలి, అన్ని పాజిటివ్ స్టేట్మెంట్లే కాబట్టి మనకి పాజిటివ్ కన్క్లూజన్స్ రావాలి కూడా, అన్ని పాజిటివ్ ఉన్నాయి మనకి. దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, కామన్ వర్డ్ చెక్ చేయాలి. కామన్ వర్డ్ ఏముండదు, ఎమ్ ఉండదు, ఇక్కడ ఆరు ఉండదు. ఇది విడిచిపెట్టండి. ఫస్ట్ మనకి ఎమ్ ఏమవుతుంది, కేసు అన్సర్టైన్ అయింది అంటే ఒకటో దానికి రెండో దానికి అన్సర్టైన్.
అన్నప్పుడు ఒకటో దానికి మూడో దానికి కూడా ఏమవుతుంది అన్సర్టైన్ అవుతుంది. మీకు చెప్పాను ఫస్ట్ రూల్ చెప్పేటప్పుడు చెప్పినానా. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ప్రకారం అయితే ఎం వచ్చేదంటే అన్సర్టైన్ అన్నప్పుడు ఏఆర్ అనేది ఏం రాకూడదు. ఏఆర్ యాడ్ అని వచ్చినాయా కాబట్టి ఇది కాదు. ఏఆర్ రాకూడదు, వచ్చాయంటే తప్పు. నెక్స్ట్ మిగిలిన చూడండి, ఇక్కడ చూడండి ఇక ఎం సర్టైన్. నెక్స్ట్ ఆరు సర్టైన్ అన్నప్పుడు కూడా ఏం రాకూడదు, సి రాకూడదు. సారీ ఆర్ ఏసి కూడా రాకూడదు, ఎందుకంటే ఇవి రెండు కామన్ వర్డ్స్. ఈ రెండు కూడా కామన్ వర్డ్స్. అన్సర్టైన్ కేసే కదా వచ్చినది. సో అన్సర్టైన్ కేసు అంటే మనకి ఏం రాకూడదు, ఏసీ కూడా రాకూడదు. రైట్. ఇప్పుడు చూడండి నీకు సమ్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు సమ్ కేసు చూడండి ఎంసి అంటే సి వచ్చింది. ఎంసి ఇక్కడ చూడండి ఈ రెండవటికే కదా సమ్. ఎంసి ఈ రెండైనా ఉంటుంది, ఈ రెండే కదా. సో ఈ రెండవట్లో చూడండి మనకి ఆర్ అనేది అన్సర్టైన్ కేసు కాదు కదా, సర్టైనే. సో మనకి దీనికి ఈ రెండవట్లు చూసుకుంటే ఏమవుతుంది మనకి సర్టైనే. రెండో దానికి మూడోది ఏం కేసు సర్టైన్ కేసు. ఒకటో దానికి రెండో దానికి అయితే అన్సర్టైన్. ఒకటో దానికి రెండోది అన్సర్టైన్ అన్నప్పుడు ఒకటోది మూడోది కూడా ఏమవుతుంది అన్సర్టైన్ అవుతుంది. బట్ రెండోది మూడోది ఏమైంది సర్టైన్ ఇచ్చినాడు, అయినా కానీ ఒకటోది మూడోది మాత్రం అన్సర్టైన్. సో మనకి ఇప్పుడు ఈ రెండోటి దీన్ని ఏం చేయాలి, చెక్ చేయాలి. సో మనం చెక్ చేస్తే మనకి ఎం అంటే ఏముండదు 50 అంతే కదా. 50-50 కదా వచ్చింది. 50-50 అంటే చెక్ చేయాల్సిన అవసరం ఉండదా. 50-50 వచ్చేది కదా ఖచ్చితంగా అయితే రైట్ అవుతుంది. ఓన్లీ 2 ఫాలో. రైట్. చూడండి ఏమి ఇచ్చారు, ఆల్ డిజిట్స్ ఆర్ సింబల్స్ అంటే ఏమైతే చెప్పండి 100 50, ఇక్కడ 100 50, ఇక్కడ వచ్చేసి 50 50. ఇక్కడ చూడండి ఈ రెండు మనకి సింబల్స్. ఇక్కడ ఏ కేసులో మనకి ఇక్కడ చెప్పండి సర్టైన్ కేసే కదా ఉండేది. రైట్. మరి సి అని రాసేస్తాను నువ్వు అంతే. ఈ రెండు చూడండి. నెక్స్ట్ ఏమి వచ్చినట్టు ఇక్కడ లెటర్స్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ అన్సర్టైన్ వచ్చింది అనుకోవచ్చు అంటే చూడండి దీనికి అన్సర్టైన్ వచ్చిందంటే ఫస్ట్ దానికి లాస్ట్ దానికి కూడా ఏమొస్తుంది అన్సర్టైన్ వస్తుంది అనమాట కేసు. రైటా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మాత్రం చూడండి అంటే రెండో దాంట్లో లెటర్స్ ఏమొచ్చింది అన్సర్టైన్ అంటే మనకి ఏమితో ఫామ్ కాకూడదు, సింబల్స్ ఎలిమెంట్స్ అయితే ఫామ్ కాకూడదు. ఏమైనా సింబల్స్ ఎలిమెంట్స్ ఉన్నాయా, సింబల్స్ ఎలిమెంట్స్ ఇచ్చినాడు కాబట్టి ఇది ఫామ్ రాంగ్. ఇది సింబల్స్ ఎలిమెంట్స్ అయితే ఫామ్ కాకూడదు. అలాగే ఎక్కడరా ఎక్కడ సమ్ సింబల్స్ ఆర్ ఎలిమెంట్స్. ఓకే ఏదైనా రాని ఇక్కడ సమ్ బదులు మీరు ఏమంటారంటే సమ్ బదులు నో కానీ ఆల్ రాని సమ్ నాట్ కానీ ఏదైనా రానికి సంబంధం లేదు. కేస్ అన్సర్టైన్ అయ్యి లెటర్స్ కామన్ లెటర్స్ కాకుండా అంటే మిగిలిన 2 లెటర్స్ ఉన్నాయా లేదా సింబల్స్ ఎలిమెంట్స్ ఏ కన్క్లూజన్ ఫామ్ అయినా కానీ రాంగే. అర్థమైనా. సో రాంగ్ కొట్టేసేయండి. సింబల్స్ ఎలిమెంట్స్ రాకూడదు. నెక్స్ట్ చూడండి ఇది కూడా అన్సర్టైనే కదా, ఒకటోది మూడోది కూడా అన్సర్టైన్. అంటే చూడండి సింబల్స్ లెటర్స్ అయిపోతే ఏం మిగులుతాయి డిజిట్స్ ఎలిమెంట్స్. ఏది డిజిట్స్ ఎలిమెంట్స్ తో ఫామ్ అయ్యి కూడా ఏమైపోతుంది రాంగే. సో డిజిట్స్ ఎలిమెంట్స్ యాడ్ ఉన్నాయి, యాడని ఇచ్చాడు డిజిట్స్ ఎలిమెంట్స్ యాడ్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నార్మల్ చెక్ చేయాలి. సో చూడండి ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఏమైతే చెప్పండి డిజిట్స్ లెటర్స్ యాడ్ ఉన్నాయి, లెటర్స్ యాడ్ ఉన్నాయి అంతేనా. సో డిజిట్స్ లెటర్స్ ఎందుకంటే కామన్ సిలబస్ ఇది సింబల్ ఉంటుందనే లేదా. సో చెప్పండి. సో మనకి ఆల్ డిజిట్స్ అంటే ఏమవుతుంది 150. సో 150. సో మనకి డిజిట్స్ అంటే ఎంత రావాలా 100 రావాలి. సో డిజిట్స్ అంటే ఎంత రావాలా 100, లెటర్స్ అంటే ఎంత రావాలా 50 వచ్చిందా. రైట్. నెక్స్ట్ అంటే ఆల్ లెటర్స్ ఆర్ డిజిట్స్ అంటున్నాడు. ఆల్ లెటర్స్ అంటే 150. సో ఆ లెటర్స్ ఏమంటే చెప్పండి లెటర్స్ 2 15 ఉన్నాయి కాబట్టి మనకి సో మనకి ఏమవుతుంది ఓన్లీ 1 ఫాలో. నో డోర్ ఈజ్ ఏ విండో నెగిటివ్ సెంటెన్స్. నో అంటే 100 బట్ ఇది నెగిటివ్ సెంటెన్స్ గుర్తుపెట్టుకున్న నెగిటివ్ వచ్చింది అండి. సో నెక్స్ట్ ఆల్ విండోస్ అంటే 150, సమ్ హౌసెస్ అంటే 50. ఇప్పుడు చూడండి మనకు ఒకటి నెగిటివ్ వచ్చింది సెంటెన్స్. మీకు ఏం చెప్తుంది 3 స్టేట్మెంట్స్ ఒక నెగిటివ్ సెంటెన్స్ వచ్చినా ఏమైపోతుంది. సో మనకి నెగిటివే, పాజిటివ్ రాకూడదు. పాజిటివ్ యాడ్ వచ్చినాయా అని టక్కన కొట్టేయకూడదు. తిరుగుతున్నా ఒకటే స్టేట్మెంట్ అని ఏమన్నా కన్క్లూజన్ ఏమన్నా ఫామ్ అయినా చూడాలి. యాడ్ వచ్చినాయి చూడండి ఇక్కడ సమ్ విండోస్ ఆర్ రూమ్స్ అంట, సమ్ విండోస్ తర్వాత రూమ్ యాడ్ అది ఇది ఉండదు. ఇక్కడ చూడండి నార్మల్ ఇక్కడ చూసేగిన ఇక్కడ 50 కామన్ వర్డ్. ఇదేమిది అన్సర్టైన్ కేసు. ఇక్కడైతే సర్టైన్ మళ్ళీ ఇక్కడ విండో వచ్చిన కదా సర్టైన్ కేసే ఇచ్చింది. బట్ ఇది అన్సర్టైన్ ఏదంటే ఇది కూడా ఏమవుతుంది అన్సర్టైన్ అవుతుంది.
అయితే ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ హౌసెస్ అంటే విండోస్ రూమ్స్ అయితే రాకూడదు, రాకూడదు కదా. పాజిటివ్ సెంటెన్సే రాకూడదు, కానీ వచ్చింది కాబట్టి రాకూడదు. అది పాజిటివ్ సెంటెన్స్ రాకూడదు, వేరే వచ్చింది రాదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటంటే రూమ్స్ హౌసెస్ ఒకే దాని నుంచి వచ్చింది, పాజిటివ్ సెంటెన్స్ నుంచి వచ్చింది గుర్తుపెట్టుకోండి, కొట్టేయకూడదు. రైట్, పాజిటివ్ సెంటెన్స్ వచ్చి అన్ని కొట్టేసుకొని పోయారు ఎప్పుడన్నా, కొట్టేయచ్చు. చెప్పండి ఎందుకంటే 2 స్టేట్మెంట్స్ నుంచి ఫామ్ అయితే కొట్టేయచ్చు. ఇక్కడ మాత్రం ఏమైంది చూడండి, ఇక్కడ సమ్ రూమ్స్ ఆర్ హౌసెస్ అంటే సేమ్ ఒకే సమ్ రూమ్స్ హౌసెస్ ఒకే స్టేట్మెంట్ నుంచి వచ్చినాయి లేదా. సో మనకి ఇక్కడ సమ్ అంటే ఏమవుతుంది 50. సో మనకి 50 అనేది ఏమైతే చెక్ చేయాల్సిన అవసరం లేదు, 50 వచ్చింటే కరెక్ట్ అయిపోతుంది. సో మనకి ఇంకోటి అదే మిగిలేదు, అది ఏం మిగిలించండి నెగిటివ్ సెంటెన్స్ ఏం మిగిలించండి. రూమ్స్ డోర్ ఉండదంట, రూమ్స్ డోర్స్ నార్మల్ రూమ్స్ డోర్, రూమ్ ఏంటదరా రూమ్ ఇటు ఉండదా, రూమ్ ఇటు ఉండదు. ఇంకోటి డోర్ ఏంటదరా ఇక్కడ చూడండి. ఇది అన్సర్టైన్ అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది అన్సర్టైన్ అయినప్పుడుగా విండో ఇది పోతే ఏం మిగులుతుంది మనకి డోరు రూమ్. వీటితో ఫామ్ అవ్వాలా, ఫామ్ కాకూడదు. కానీ ఇది ఏమైంది రూమ్ డోరు ఫామ్ అయ్యింది, యాదని ఉన్నది పాజిటివ్ అయ్యే సమ్ ఏదైనా ఫామ్ కాకూడదు, ఇది అయ్యింది. ఇది ఏమైతే అయిపోతుంది, ఇది రాంగ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ 3 ఫాలో. రైట్, 3 రాంగ్ చూద్దాం. సమ్ స్నేక్స్ ఆర్ ర్యాబిట్స్. సమ్ స్నేక్స్ అంటే 50. నో ర్యాబిట్ ఈజ్ ఏ ఈగల్ అంటే ఏమవుతుంది 100. సో ఆల్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అంటే ఏమవుతుంది 150. రైటా. ఇక్కడ చూడండి కామన్ వర్డ్ ర్యాబిట్ ఏమవుతుంది, ఇది సర్టైన్ కేసే కదా, సర్టైన్ కేస్. ఇది అమ్మ సీరా అంటే ఏమో కూడా వస్తుంది ఇది. నెక్స్ట్ ఈగల్ ఇది కూడా ఏమవుతుంది సెటైన్. సో సెటైన్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది సెటైన్. ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నది కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్స్ రాకూడదు. అంటే ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నది కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ రాకూడదు. ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నదా, అన్నీ నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చేది. రైట్, చూద్దాం. సమ్ ఈగల్స్ ఆర్ నాట్ స్నేక్స్ అంటున్నాడు. సమ్ ఈగల్స్ అంటే ఏమవుతుంది 50, 100. సో ఇక్కడ చూడండి ఈగల్ యాడ్ ఉండదు, ఈగల్ ఈడ ఉండదు, బట్ 2 అవుట్లోనే 50, 100 ఉండదు. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు, స్నేక్స్ అన్నాడు. స్నేక్స్ యాడ్ ఉండదు చూడండిగా, ఈగల్ ఇక్కడ ఇచ్చినాడు, స్నేక్స్ ఏమి ఈడ ఉండదు. ఎంత ఉండదు స్నేక్ 50 ఉండదు, మరి 50 ఇదా ఇడేముండదు, ఇదా 100 ఉండదు, మరి అవుతుంది ఇది. నెక్స్ట్ చూడండి సమ్ బర్డ్స్ ఆర్ నాట్ ర్యాబిట్స్ అంటున్నాడు. సమ్ బర్డ్స్ అంటే ఏమవుతుంది 50, నాట్ వచ్చేది కాబట్టి 100. చెప్పండి బర్డ్స్ అనేది యాడ్ ఉండదు. రైట్, బర్డ్స్ ఏం ఓకే అవుతుంది. నెక్స్ట్ నాట్ ర్యాబిట్స్ అనేది చూడండి. సో ర్యాబిట్ అనేది ఇక్కడ ఉండదు, మరి యాడ్ తీసుకున్నాలో చెప్పండి. బర్డ్స్ ఇడే కదా ఉండేది, బర్డ్సే కదా మనకి ఏమైనా కానీ ఇప్పుడు బర్డ్స్ ర్యాబిట్ రెండోట్లో కామన్ వర్డ్ ఉండాలా, ఉండదు లేదా కామన్ వర్డ్. సో ఉండదు కాబట్టి ఈ రెండే తీసుకోవాలా. సో బర్డ్స్ ఏముండదు 50 ఉండదు, ర్యాబిట్ ఏముండదు 100 ఉండదు, కాబట్టి ఇది ఏమవుతుంది ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సమ్ స్నేక్స్ ఆర్ నాట్ బర్డ్స్ అన్నాడు. స్నేక్స్ యాడ్ ఉన్నది ఒకటే కదా ఉండేది స్నేక్స్, ఇది 50. తర్వాత వచ్చేసి బర్డ్స్ అంటే 100. బర్డ్స్ అంటే ఏం రావాలా 100, అదే కదా చెప్పి సమ్ నాట్ బర్డ్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి స్నేక్స్ అంటే ఇది ఉన్నది, స్నేక్స్ బర్డ్స్గా కామన్ వర్డ్ తీసి పడే సిగ్నల్ ఉన్నదే లేదు. స్నేక్స్ 50, బర్డ్స్ 50, బట్ ఇది ఏమిచ్చినట్టు బర్డ్స్కి 100 వచ్చింది, కాబట్టి ఇది ఏమవుతుంది ఓన్లీ 2 కరెక్ట్, ఓన్లీ 2 ఫాలో. అంటే అంజీ ఎట్లా అంటే ఒకవేళ కరెక్ట్ అని చెప్తారు, వాడు చేసింది కరెక్ట్ అని అనుకో, అన్నట్టుగా అదే ఆన్సర్ చెప్తాడు. చూడండి ఏమి ఇచ్చినాడంట్రా, సమ్ జగ్స్ ఆర్ బాటిల్స్ అన్నాడు. అంటే ఏమైతే సమ్ వచ్చినప్పుడు 50. నో బాటిల్ ఈజ్ ఏ కప్ అన్నాడు. అంటే ఏమవుతుంది 100. సో ఆల్ కప్స్ ఆర్ జగ్స్ అంటే 150. చూడండి ఇక్కడ బాటిల్ కామన్ వర్డ్, బాటిల్ కప్పు. సో మనకి ఇక్కడ ఇదేమిది సెటైన్, ఈ రెండు కూడా సెటైన్, అంటే ఇవి కూడా సెటైన్. అన్ని పాజిటివ్ సెంటెన్స్ ఉన్నాయి, అన్ని పాజిటివ్. నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఉండదు కాబట్టి సో మనకి ఇది పాజిటివ్ సెంటెన్స్ అప్పుడు ఏదైనా పాజిటివ్ ఉండదా, కాబట్టి దాన్ని కొట్టుపడేయండి. నాకు చూడకూడదు ఇంకా చెక్ అంటే చూడండి నార్మల్గా ఇది ఏముండదు అంటే గ్లాస్ జగ్స్ ఒకే దగ్గర ఉన్నాయా, జగ్స్ ఏమిటి ఉన్నాయి, గ్లాస్ ఏమిటి ఉన్నది కాబట్టి లేదు. రైట్, చూడండి నెక్స్ట్ చూడండి సమ్ బాటిల్స్ ఆర్ నాట్ గ్లాస్ అన్నాడు. సో బాటిల్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ 50, 100. ఇక్కడ చూడండి గ్లాస్ ఏండ్ అది, గ్లాస్ ఏమిటి అదే. నెక్స్ట్ ఏముండదు బాటిల్ ఏండ్ అది, బాటిల్ ఏడుండదు, అదే కదా ఉండేది బాటిల్, ఇది కూడా ఉండదు బాటిల్, ఇది కూడా ఉన్నది కదా బాటిల్. ఇప్పుడు ఏమంటుంది బాటిల్లో గ్లాస్ కదా అడిగింది అది.
కప్స్ నేను ఇంకా చెప్తాను అదే చెప్పి ఇప్పుడు నార్మల్ అంటే బాటిల్ ఈడే ఉండదు ఈడు కూడా ఉండదు కదా మరి ఈ రెండోట్లో ఏది తీసుకోవాలన్నప్పుడు మనకి ఈ రెండోట్లో కామన్ వర్డ్ యాడ్ ఉండదు దీంట్లో కామన్ వర్డ్ ఉండదు కాబట్టి ఇది తీసుకోవాలి బాటిల్ అదే నేను కూడా చెప్తున్నా అంటే ఇక్కడ కూడా ఉండదని చెప్తున్నా ఇంకా సో ఇప్పుడు బాటిల్ అంటే మనకి ఏముండదు ఇది 100 ఇదేముండదు ఉండదు కాబట్టి వాడచ్చు తీసుకునొచ్చు నెక్స్ట్ ఇది ఏముండదు గ్లాస్ ఇది ఎంత ఉన్నది ఇది మాత్రమే ఉండదు ఇది 50 ఉండదు ఇది మాత్రము 100 ఉండదు మన దగ్గర ఉండదు 50 రూపాయలు నువ్వు 100 రూపాయలు ఖర్చు చేస్తావా చేయకూడదు కాబట్టి తప్పు అవుతుంది రైట్ నెక్స్ట్ ఇచ్చిన ఇది కూడా ఏమవుతుంది అంటే నాట్ అయినా ఇచ్చిండేది సో ఇది 100 నాట్ వచ్చేది దానికష్టం అంటే నెక్స్ట్ గ్లాస్ అంటే ఇది ఉండదు గ్లాస్ ఇది ఉండదు నెక్స్ట్ ఏముండదు జగ్స్ అంటే ఇది ఉండదు అంటే చూడండి ఇది చైన్ రూల్ దీనికి అంటే ఇది పోతుంది ఇది పోతుంది అప్పుడు ఇదే కదా తీసుకునేది సో చూసుకోండి సమ్ గ్లాస్ అంటే 50-50 ఓకేనా బట్ ఇది జగ్స్ అంటే ఏముండదు మరి 100 ఉండదు మరి అవుతుందినా సో ఇప్పుడు కాదు కాబట్టి సారే గల అంటే అనే తప్ప అని రైట్ సరే సమ్ బాటిల్స్ ఆర్ బీర్స్ సమ్ వచ్చేది కాబట్టి 50 ఆల్ బీర్స్ అంటే 150 ఆల్ అంటే ఇప్పుడు మళ్ళా 100 మళ్ళీ ఆల్ వచ్చింది కాబట్టి అన్ని పాజిటివ్ అని వచ్చింది ఏమి నెగిటివ్ వచ్చింది అన్ని పాజిటివ్ వచ్చాయి కాబట్టి నెగిటివ్ యాడ్ అని వచ్చిందే నెగిటివ్ వచ్చింది నెగిటివ్ రాకూడదు అసలు నెగిటివే రాకూడదు రైటా రైట్ చూడండి నెక్స్ట్ ఇచ్చిన ఏంటంటే సమ్ స్ప్రైట్స్ ఆర్ బాటిల్స్ అంటున్నాడు ఏదైనా అన్సర్టైన్ ఉంటుంది చూడండి బీరు ఏమవుతుంది సర్టైన్ వైన్స్ ఏమవుతుంది సర్టైన్ తర్వాత స్ప్రైట్స్ కూడా ఏమవుతుంది కాబట్టి ఫస్ట్ దానికి ఏముంటుంది ఫస్ట్ రాసి సెట్ అయినా ఉంటుంది రైట్ చూడండి మనకి సెట్ అయిన కాబట్టి చెక్ చేయాలి ఖచ్చితంగా సో ఏముంటుంది అంటే సమ్ స్ప్రైట్స్ అంటే ఏమవుతుంది 50 రైటా మనకి ఇక్కడ చూడండి స్ప్రైట్స్ యాడ్ ఉండదు ఇదేనా ఉండేది యాడ్ ఉండదు ఇంకో స్ప్రైట్ ఇక్కడ కూడా స్ప్రైట్ ఉండదు ఇక్కడ ఇంకో నెగిటివ్ ఇచ్చినాడు బాటిల్ ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు బాటిల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినాడు బాటిల్ ఇచ్చినాడు అంటే బాటిల్ యాడ్ ఉండదు ఇక్కడ ఒకటి ఉండేది యాడ్ ఉండదునా అంటే మనకి అప్పుడు ఏం తీసుకోవాలా స్ప్రైట్ ఇటు తీసుకోవాలా బాటిల్ ఇక్కడ తీసుకోవాలా స్ప్రైట్ బాటిల్ ఎందుకంటే కామన్ సారీ ఇదిగా కామన్ వర్డ్స్ వస్తేనే లేదా బీరు వైన్స్ స్ప్రైట్ బట్ ఇక్కడ స్ప్రైట్ గురించి కదా వాటి అడిగిండేది మనకి స్ప్రైట్ బాటిల్స్ గురించి అడుగుతున్నారు చెప్పండి మనకి 50-50 వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది సో కరెక్ట్ అవుతుంది సో నెక్స్ట్ అంటే ఆల్ ఫ్రూట్స్ ఆల్ అంటే ఏమవుతుంది 150 సో 100 అంటే ఫ్రూట్స్ యాడ్ ఉండదు ఒక దగ్గరే కదా ఫ్రూట్ ఉండేది 50 వచ్చేది ఈడే 50 వచ్చేది కాబట్టి ఈడే వచ్చింది 100 రూపాయలు కాబట్టి ఇంకా తప్పు కాబట్టి ఓన్లీ 1 ఫాలో అట్లా చూడండి సమ్ బోర్డ్స్ ఆర్ సీస్ సమ్ అంటే ఏమి వస్తుంది 50-50 నెక్స్ట్ ఆల్ సీస్ ఆల్ వచ్చిందంటే 150 నెక్స్ట్ ఆల్ ట్రైన్స్ ట్రైన్సే కదా నాకు డౌట్ వస్తుంది ఇది ఆల్ వచ్చింది కాబట్టి 150 నెక్స్ట్ సమ్ వచ్చింది కాబట్టి 50 సో కామన్ వర్డ్ అన్ని పాజిటివే నెగిటివ్ రాకూడదు అదే నెగిటివ్ వచ్చిందే ఇది వదిలేసి తర్వాత చూద్దామండి సో సీస్ రెండు ఏమవుతుంది సర్టైన్ కేస్ ట్రైన్స్ 150 సర్టైన్ కేస్ నెక్స్ట్ అండి రోడ్స్ ఇక్కడ అన్సర్టైన్ కేసు వచ్చింది కాబట్టి ఒకటి దానికి చైన్ రూల్ ప్రకారం ఏమవుతుంది అన్సర్టైన్ 1-4 కూడా అన్సర్టైన్ అంటే 1-4 అన్సర్టైన్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి కామన్ వర్డ్స్ ట్రైన్ రోడ్ అంటే మనకి ఏమి లేదు బైక్ బోట్స్ యాడ్ వచ్చా కానీ కొట్టేయచ్చు బైక్ బోట్స్ యాడ్ అని వచ్చేదినా బైక్ బోట్ వచ్చేది కాబట్టి తప్పు అవుతుంది బైక్ బోట్ అయితే రాకూడదు మిగిలిన చెక్ చేయాలి ఏం చేయాలా చెక్ చేద్దాం మనకు ఆల్ వచ్చింది అంటే ఏం చేయాలా 150 నెక్స్ట్ సమస్య 50 ఇంక 50 వచ్చేదంటే కరెక్ట్ అయింటుంది మీకు కదా రైట్ ఇక్కడ చూడండి ఆల్ వచ్చినప్పుడు రోడ్స్ యాడ్ ఉండదురా ఇక్కడ రోడ్డు ఉండదు ఇంకా యాడ్ ఉండదు రోడ్డు ఇక్కడ రోడ్డు ఉండదు రెండు దాంట్లో 50 ఉన్నది కానీ ఇది మాత్రం వచ్చేయడమే 100 వచ్చేది కదా కాబట్టి డైరెక్ట్ తప్పని చెప్పిచ్చారా ఓన్లీ 2 ఫాలో అని కసేనే రైట్ చూడండి ఇక్కడ పాజిబిలిటీ కేసు వచ్చినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఏం కేసు పాజిబిలిటీ అని కష్టం డైరెక్ట్ కొన్నిసార్లు ఆల్ ఏస్ ఆర్ బీస్ పాజిబిలిటీ లేదంటే ఆల్ ఏ కెన్ కానీ పాజిబిలిటీ గానే వస్తుంది అనమాట కొన్నిసార్లు ఏం కూడా వస్తుంది కెన్ అనే పదం కూడా వాడతాడు ఏమన్నా వాడతాడు కెన్ అనేది కూడా వాడతాడు చూడండి మనకి ఎట్లా చెక్ చేయాలని కష్టం అంటే టాప్ కన్క్లూజన్ చూడాలి ఫస్ట్ మనకి ఏమైతే కన్క్లూజన్ ఇచ్చింటాడు అంటే ఏదైతే పాజిబిలిటీ కేసు అని ఇస్తారు కదా మన కన్క్లూజన్స్ లో ఆ పాజిబిలిటీలోన సబ్జెక్టు ప్రిడికేట్ తీసుకునండి ఏం తీసుకున్నా
సబ్జెక్టు ప్రిడికేట్ వాడు ఏమి ఇచ్చింటే అప్పుడు ఆల్ ఏ సార్ బి ఏమి ఇచ్చింటే అవి రెండు రాయాలి ఫస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతాయి. సో ఏం చేయాలి, వాడు టాప్ కన్క్లూజన్ తీసుకోవాలి. కన్క్లూజన్స్ వాడు సమ్ ఇచ్చాను ఏమి ఇచ్చాను అన్ని గడ్డకు పరేయండి. వాడు ఇచ్చింది పాజిబిలిటీ ఏదైతే ఇప్పుడు పాజిబిలిటీ అయితే లేదని ఇస్తాడా లేదా కన్క్లూజన్స్లో. దాంట్లో మన సబ్జెక్ట్ ఏముండదు, ప్రిడికేట్ ఏముండదు రాసుకోండి సపరేట్. సబ్జెక్టు ప్రిడికేట్ రాయాలి. ఏం రాయాలా, సబ్జెక్టు ప్రిడికేట్ రెండు రాయాలి. రాసిన తర్వాత టాప్ కన్క్లూజన్ ఏం వస్తుంది అనుకో చూడాలి. ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ మనకి కన్క్లూజన్స్ ఫస్ట్ 4 రకాలు ఉంటాయి కదా, ఇచ్చేది 4 రకాలైనా ఇచ్చేది ఇస్తే ఆల్ ఇస్తాడు, సమ్ ఇస్తాడు, లేదంటే నో ఇస్తాడు, సమ్ నాట్ ఇస్తాడు. ఇప్పుడు దీంట్లోన ఆల్ తీసుకునండి, ఆల్ తీసుకుంటే కింద ఆల్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది 150, టోటల్ ఎంత 150. నెక్స్ట్ ఏమొస్తుంది సమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది సమ్ 50 అంటే ఎంత అవుతుంది 100. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏమొస్తుంది సమ్ నాట్ అంటే ఏమొస్తుంది 150. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది నో వచ్చినప్పుడు ఏమవుతుంది కన్క్లూజన్ 100. ఇక్కడ చూడండి దీంట్లో మనకి టాప్ కన్క్లూజన్స్ రెండు తీసుకుంటాం. ఒకటో చేసుకొస్తే ఆల్ తీసుకుంటాం, ఇంకోటో చేసుకొచ్చి నో తీసుకుంటాం. అంటే వాడు ఇచ్చిన సబ్జెక్ట్ని ప్రిడికేట్ని దేంతో కంపేర్ చేయాలి, ఫస్ట్ ఆల్తో తీసుకోవాలా, ఇంకో దానికి ఏం తీసుకోవాలా నోతో తీసుకోవాలి. ఇవి ఆల్తో ఎట్లా తీసుకోవాలా నోతో ఎట్లా తీసుకోవాలి అనేది మనం స్టేట్మెంట్స్ బట్టి చూస్తాం. స్టేట్మెంట్స్లో టాప్ కన్క్లూజన్ ఏముండదు, స్టేట్మెంట్లోనా టాప్ స్టేట్మెంట్ ఏముండదు, దాన్ని బట్టి మనం టాప్ కన్క్లూజన్ అనేది తీసుకుంటాం అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. సో అప్పుడు వరకు జస్ట్ వినండి. సో అప్పుడు ఫస్ట్ ఆల్తో చూస్తాను, దాన్ని వాడు ఇచ్చిన పాజిబిలిటీ నువ్వు ఏం చేస్తావు ఆల్లో రాస్తావు. ఆల్లో రాసిన తర్వాత అప్పుడు 150 వేసుకొని చేస్తావు కదా, నువ్వు అట్లా చేసుకొని ఇది కరెక్ట్ అవుతుందనే లేదా చూడాలా, నువ్వు రాసుకునేది కరెక్ట్ అవుతుందనే లేదా చూడాలా. ఒకవేళ నువ్వు రాసుకునేది కరెక్ట్ అయితే అన్నీ తప్పైపోతావు, అవన్నీ మిగిలినవి. అంటే నువ్వు అనుకునేది ఏమైంది రైట్ అయిందంటే కానీ వాడు ఇచ్చింది ఏమవుతుంది రాంగ్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు అనుకునేది కింద రాంగ్ అయింది, ఏమైపోయింది నువ్వు అనుకునేది కింద రాంగ్ అయితే కింద ఏమవుతుంది అంటే అప్పుడు సమ్ కేసులో చూడాలా. ఆల్ కేసు తర్వాత ఏం చూడాలా సమ్ కేసు వచ్చేదానికి ఖచ్చితంగా ఏమైతే మ్యాక్సిమం కరెక్ట్ అవుతుంది. సో సమ్ కేసులో చూడాలి, ఏం చూడాలా సమ్ కేసులో చూడాలి. అప్పుడు సమ్ కేసు అప్పుడు ఏమవుతుంది కరెక్ట్ అయితే కింద అప్పుడు పాజిబిలిటీస్ రెండు పాజిబిలిటీస్ కరెక్ట్ అవుతాయి. ఏం కరెక్ట్ అవుతుంది అనిపిస్తుంది సమ్ నాట్ కరెక్ట్ అవుతుంది, ఆలు కరెక్ట్ అవుతుంది. సమ్ నాట్ కరెక్ట్ అవుతుంది, ఆలు కరెక్ట్ అవుతుంది. ఇది అర్థమైనా? సో నీకు ఇది ఏం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నువ్వు, నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి మీకు. బట్ ఈ రూల్ ఏం గుర్తుపెట్టుకోవాలా, సో మనకి ఇచ్చిన కన్క్లూజన్ పాజిబిలిటీ ఇచ్చినప్పుడు ఆ పాజిబిలిటీ కన్క్లూజన్ నుంచి మనం ఏం రాబట్టాలా టాప్ కన్క్లూజన్స్ రాబట్టాలా. ఆ టాప్ కన్క్లూజన్స్ లో ఫస్ట్ ఏముంటుంది ఆల్ ఉంటుంది. సో ఆల్ అనేది కరెక్ట్ అయితే మనం అనుకునేది వాడు ఇచ్చింది ఏమవుతుంది తప్పు అవుతుంది. సో ఆడ వరకు ఆగిపోతుంది. వాడు ఇచ్చింది మనం అనుకునేది కరెక్ట్ అయితే వాడు ఇచ్చింది ఏమైతే తప్పు అయిపోతుంది. సో అక్కడ ఒకవేళ మనం అనుకునేది రాంగ్ అయితే ఏం కరెక్ట్ అవుతుంది అప్పుడు సమ్ చూడాలా. సమ్ కరెక్ట్ అయితే రెండు కరెక్ట్ అవుతాయి, ఒకటి సమ్ నాట్ ఒకటి ఆల్. అర్థమైనా? రైట్. ఇక్కడ కూడా సేమ్ అదే వాడు ఇచ్చిన కన్క్లూజన్స్ టాప్ కన్క్లూజన్స్ నో తీసుకున్నప్పుడు రైట్ ఒకవేళ మనం అనుకునేది నో గిని కరెక్ట్ అయితే వాడు ఇచ్చింది ఏమైపోతుంది తప్పు అయిపోతుంది. ఒకవేళ మనం అనుకునేది తప్పు అయితే గిన అప్పుడు ఏం చూడాలా సమ్ నాట్ కేసు చూడాలి. సమ్ నాట్ కేసు ఒకవేళ కరెక్ట్ అయితే రెండు కేసులు కరెక్ట్ అవుతాయి, ఒకటి సమ్ము ఒకటి నో, ఒకటి సమ్ము ఒకటి నో. సో ఇది మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఆల్ వచ్చినప్పుడు ఆల్ గిన కరెక్ట్ అయిందా అన్ని తప్పే. ఒకవేళ ఆల్ గిన రాంగ్ అయితే ఏమొస్తుంది సమ్ కేసు వస్తుంది. ఆల్ రాంగ్ అయితే సమ్ కేసు వస్తుంది. సమ్ గిన కరెక్ట్ అయితే మళ్ళీ రెండు కేసులు వస్తాయి, సమ్ నాట్ ఆల్. నో కేసు గిన కరెక్ట్ అయితే అన్ని తప్పే. ఒకవేళ నో అనేది గిన తప్పు అయితే ఏ కేసు వస్తుంది సమ్ నాట్ కేసు వస్తుంది. సో సమ్ నాట్ కేసు వస్తుంది అంటే ఏమొస్తుంది సమ్ము నో కరెక్ట్, సమ్ కరెక్ట్ నో కరెక్ట్. రైట్, ఇది గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దామండి దీనిపైన.